వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్. గైస్, గూగుల్ నుంచి ఎక్సలెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో జనరల్గా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కనుక మీరు క్రాక్ చేద్దాం అనుకుంటే, జాబ్ క్రాక్ చేద్దాం అనుకుంటే, సో మనకి DSA డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం అనే ఒక రౌండ్ కంపల్సరీ మ్యాండేటరీ. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్గా మీరు కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే, సో తప్పకుండా మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలాగ నేర్చుకుంటారు, దాంతోపాటుగా కంపల్సరీ DSA అయితే నేర్చుకోవాలి మీ యొక్క కెరీర్ సాఫ్ట్వేర్ సెక్టర్లో కనుక బిల్డ్ చేసుకుందాం అనుకుంటే, రైట్? సో ఇప్పుడు మనకి గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే DSA కోర్స్ని అయితే మనకైతే లాంచ్ చేశారు. సో గైస్, చెప్పంటే చాలా డిఫరెంట్ టెక్ స్టాక్లో మనకైతే వీలైతే లాంచ్ చేశారని చెప్పొచ్చు. జావా ఉంది, C++ ఉంది, పైథాన్ మీద కూడా, ఈవెన్ జావా స్క్రిప్ట్ మీద కూడా DSA మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఫ్రమ్ గూగుల్ మాట. ఓకే, సో మంచి అప్డేట్ కదా. గూగుల్ నుంచి DSA కోర్సు ఎక్కువ మందికి షేర్ చేయండి. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, మొత్తం అన్ని క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. వీడియో డిస్క్రిప్షన్ లోని ఫస్ట్ కామెంట్ లో మనకైతే కోర్స్ లింక్ అయితే దొరికేస్తుంది. దాన్ని మీకు ఇచ్చేస్తే వీటికి పేజ్ ఓపెన్ అవుతుంది. కన్ఫ్యూజ్ చేయొద్దు, నీట్గా డీటెయిల్స్ చెక్ చేసుకుని కిందకి స్క్రోల్ డౌన్ చేసి అక్కడ కోర్స్ లింక్ అని ఇస్తాను. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ గూగుల్ యొక్క అఫీషియల్ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. గూగుల్ టెక్ డెవ్ గైడ్ అనేసి. సో ఇక్కడ మనకి కలెక్షన్స్ లో వీళ్ళు ఇచ్చారు చూడండి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనే కోర్స్ వీళ్ళైతే లాంచ్ చేస్తారన్నమాట. సో మనకి ప్రోగ్రెస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్ గా 53 ఐటమ్స్ మనకైతే ఉంటాయి. మనకి ప్రోగ్రెస్ అసలు ఏమేమి నేర్చుకోవాలి ఏంటి అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. లెర్నింగ్ గోల్స్ ఉన్నాయి. సో మేజర్ గా మనకి DSA అంతే గుర్తొచ్చేది ఏంటి, అల్గారిథమ్స్, స్ట్రక్చర్స్. అంటే మనకి లింక్ లిస్ట్ ఏంటి, ట్రీస్, మ్యాప్స్, గ్రాఫ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అనాలిసిస్ పార్ట్ అంతా కూడా ఉంటుంది కదా. సో అవన్నీ కూడా మనకైతే లెర్నింగ్ గోల్స్గా పెట్టుకొని మనం అయితే కవర్ చేస్తామన్నమాట. సజెస్టెడ్ ప్రీరిక్విజిట్ జనరల్గా చెప్పాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకు మినిమం, సో మనకు తెలుసు కదా, కండిషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇఫ్ స్టేట్మెంట్స్, లూప్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, ఇవి కొద్దిగా బేసిక్ కాన్సెప్ట్ మీకు వచ్చుంటే ఈ యొక్క DSA డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం అనే కోర్స్ మనం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ టాపిక్స్ చూడండి, మనకి మ్యాప్స్, ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూస్తే టాపిక్స్లో ఫస్ట్ మ్యాప్స్ ఆర్ డిక్షనరీస్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఇందులో వీడియో కంటెంట్ ఉంటుంది, ప్రాక్టీస్ మాడ్యూల్స్ ఉంటాయి, నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన టెక్స్ట్ మాడ్యూల్స్ కూడా మనకైతే అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, మ్యాప్స్ అండ్ డిక్షనరీస్కి వచ్చేటికి క్విక్ ఇంట్రో టు హ్యాష్ మ్యాప్స్ అంటే ఏంటి, హ్యాష్ మ్యాప్స్ వర్క్ ఎలా చేస్తాయి, నెక్స్ట్ హ్యాష్ మ్యాప్ ట్యూటోరియల్. సో జావా, C++ మీద మనం నీట్గా ట్యూటోరియల్ కూడా చూసి మనం ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో చాలా మంచి అప్డేట్, ఇది మొత్తం చెక్ చేసుకోండి. సో ఆఫ్టర్ దట్ మనకి లింక్ లిస్ట్ మీద ఉంటుంది, నెక్స్ట్ ట్రీస్ మీద ఉంటుంది, స్టాక్స్ అండ్ క్యూస్ మీద ఉంటుంది, హీప్స్ మీద, నెక్స్ట్ గ్రాఫ్స్, రన్ టైమ్ అనాలిసిస్, నెక్స్ట్ సర్చింగ్ అండ్ సార్టింగ్ మీద, రికర్షన్ అండ్ DP మీద మనకైతే ఈ యొక్క టోటల్గా వీడియో కంటెంట్ అయితే అవైలబుల్గా ఉంది. సో వీడియో కోర్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇంటరాక్టివ్ ట్యూటోరియల్స్, కోడింగ్ క్వశ్చన్స్ కూడా మనకి అయితే ఇస్తారు. అవన్నీ కూడా మీరు నీట్గా అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సో జనరల్గా నేను చెప్పాను కదా, సో జావా అయితే జావా సెలెక్ట్ చేసుకుంటారు, జావాలో వర్క్ చేసుకుంటారు. లేదు నేను C++ మీద చేద్దాం అనుకుంటే C++ సెలెక్ట్ చేసుకోండి. పైథాన్కి సంబంధించి మనకైతే కోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అలాగే కింద వస్తే జావా స్క్రిప్ట్. సో చాలా మంది జావా స్క్రిప్ట్లో కూడా ఇప్పుడు DSA నేర్చుకుందామని చూస్తున్నారు కదా, సో వాళ్ళకి కూడా మనకి ఈ యొక్క కోర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో చెప్పాలంటే అన్ని కూడా క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి, మొత్తం చెక్ చేసుకోండి ఇక్కడ. సో సింపుల్ దాని మీద అయితే క్లిక్ చేయండి, ఒక వీడియో మీదకి ఇచ్చేసి మనకి డైరెక్ట్గా వీడియోస్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఆ వీడియోస్ నుంచి మీరు అయితే యాక్సెస్ చేసుకుంటారు ఆ యొక్క కోర్సు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్కి వెళ్ళిపోతారు. తర్వాత వీడియో కోర్స్ని అయితే యాక్సెస్ చేసుకుని నీట్గా ఒక బుక్ మీద చక్కగా సో టాపిక్ వైజ్ అయితే నోట్స్ అయితే ప్రిపేర్ చేసి రెడీ పెట్టుకోండి. చక్కగా DSA అయితే కంప్లీట్ అయితే చేసుకోండి బై గూగుల్ మాట. ఓకే, మంచి అప్డేట్ కదా, ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక మంచి ఆపర్చునిటీ ఆర్ మంచి కెరీర్ గైడెన్స్ పెడతాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.